ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ హోల్ టైం డైరెక్టర్గా నియమిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. మానవ వనరులు, నామినేషన్, వేతన కమిటీ సిఫార్సుల ఆధారంగా బోర్డు ఈ నియామకానికి ఆమోదం తెలిపింది. వాటాదారుల ఆమోదానికి లోబడి 2025 మే 1 నుంచి 5 సంవత్సరాల వరకు అనంత్ అంబానీ హోల్ టైం డైరెక్టర్గా ఉంటారని కంపెనీ తన స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్లో తెలిపింది. అనంత్ అంబానీ ఇప్పటివరకు రిలయన్స్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు. ఇప్పుడు పెద్ద కంపెనీకి పూర్తికాల డైరెక్టర్గా నియమితులయ్యారు. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అనంత్ ఏడాదికి 4,20,00,000 వేతనం తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఫుల్ టైం డైరెక్టర్గా నియామకమైన ఆయన వేతనం అంతే ఉంటుందా, పెంచుతుందా అనేది తెలియాల్సి ఉంది. అనంత్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్తో పాటు అనేక రిలయన్స్ గ్రూప్ సంస్థల్లో పనిచేస్తున్నారు. 2020 మార్చి నుంచి జియో ప్లాట్ఫామ్స్లో, 2022 మే నుంచి రిలయన్స్ రిటైల్ వెంచర్స్లో, 2021 జూన్ నుంచి రిలయన్స్ న్యూ ఎనర్జీ అండ్ రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీలో బోర్డు సభ్యుడిగా ఉన్నారు. 2022 సెప్టెంబర్ నుంచి రిలయన్స్ ఫౌండేషన్ బోర్డు సభ్యుడిగానూ అనంత్ అంబానీ పనిచేస్తున్నారు. రిలయన్స్ గ్రూప్ సంస్థల్లో అంబానీల వారసులు తమదైన రీతిలో పనిచేస్తున్నారు. ఇప్పటికే అనంత్ అంబానీతో పాటు ఆకాశ్ మరియు ఇషా అంబానీలు రిలయన్స్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉన్నారు. ఆకాశ్ అంబానీ గ్రూప్ టెలికాం, డిజిటల్ సేవల విభాగమైన రిలయన్స్ జియో ఇన్ఫోకాంకు చైర్మన్గా పనిచేస్తున్నారు. ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. అనంత్ అంబానీ అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆయన జంతు సంక్షేమం పట్ల చాలా ఆసక్తి చూపిస్తుంటారు. ప్రమాదంలో ఉన్న జంతువులకు పునరావాసం కల్పించి వాటిని సంరక్షిస్తూ ఉంటారు. అదే సమయంలో కార్పొరేట్ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2025 మార్చి 31తో ముగిసిన 4వ త్రైమాసిక ఫలితాల్లో 2.4% మేర ఏకీకృత లాభాలు పొందినట్లు ఎక్స్చేంజ్ ఫైలింగ్లో పేర్కొంది. కంపెనీ నికర లాభం గతేడాది ఇదే త్రైమాసికంలో 18,951 కోట్లు ఉంటే ఇప్పుడు అది 19,407 కోట్లకు పెరిగిందని తెలిపింది. మొత్తంగా చూసుకుంటే ఈ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 9.91% పెరిగి 2,64,573 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ లాభం 2,40,715 కోట్లుగా ఉంది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.